శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 24వ వార్డులోని కచ్చేరిమిట్టకు చెందిన ఎస్టీ గిరిజన మహిళను కొందరు వ్యక్తులు మాజీ కౌన్సిలర్ గిరిజన ఎస్టీ మహిళపై భౌతిక దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ ఎంతో అవమానకరంగా ప్రవర్తించారని విషయం తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర అందరూ కలిసి బాధిత మహిళ ఇంటికి వెళ్ళి పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు జరిగిన భౌతిక దాడిపై స్పందిస్తూ ప్రభుత్వ పరంగా తమకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ను మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తప్పక న్యాయం జరిగిస్తామని, దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరూ కలిసి అండగా ఉంటామని బాధిత మహిళకు భరోసా తెలిపారు. పై కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తారు ఇంత ఇవన్నీ తెలుస్తారు. అలా చేశారు వాళ్ళు. నేను ఒక్కదాన్ని చేసుకొచ్చాను. చిన్న పని కొట్టాను చెప్పకి నన్ను చుట్టూ తిరిగి నన్ను చింపి కొట్టేస్తాను. కొట్టాను, చింపి చుట్టూ పీకి ఆ రోడ్లు ఇక్కడ అందరూ చూశారు సార్. పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే జిల్లాలో పార్టీ పెద్దలందరూ వచ్చారు. అండగా ఉంటుంది. బాధపడండి. మీకు జరిగిన అన్యాయానికి పార్టీ అండగా ఉంటుంది. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు వచ్చారు. రాష్ట్రం నుంచి చాలామంది జస్టిస్ పెద్దలు వచ్చారు. అందరూ వచ్చారు. ఏం భయపడతామా? జగన్ సారే పంపించాడు. గోవర్ధన్ రెడ్డి సారు ఆశామాషగా మిగతా జిల్లా వేరు, ఈ జిల్లా వేరు. పెద్దలు వాళ్ళు చాలా స్ట్రాంగ్. మీకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా పెద్దలు వస్తుంది. ఎందుకంటే గోవర్ధన్ సార్ ఇది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. లేదంటే మళ్ళీ పాప ఏడ్చుకుంటా పోయింది. అక్కడ స్టేషన్ వెళ్ళింది. నైట్ అంతా స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆమె చెప్పిన మెర్సిన కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి కూడా మీకు కొంత సహాయం ఉంది. అది కూడా కలెక్టర్తో మాట్లాడి ఆ సహాయం కూడా మీరు త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఏంటంటే సార్ మనం ఇక్కడ ట్రైబ్ అనేది ఎస్టాబ్లిష్ ఎందుకంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మెయిన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసేస్తే ఉండదు కదా, ఏముండదు. ఇది ఎప్పుడైతే మనం నేషనల్ ఎస్టీ కమిషన్ పెడతాం అన్నిటికీ గైడ్ పడుతుంది.
నేను కూడా పర్సనల్గా వేస్తాను కదా. మీరు ఇన్వాల్వ్ చేయండి. నేను పర్సనల్గా వేస్తాను. పార్టీ ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెట్టాలి. ఈ సమస్య వచ్చినా కూడా పెద్దలందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఏది వచ్చినా మీరు ప్రతాప్తో మాట్లాడండి. ప్రతాప్ మా అందరికి చెప్తారు. ఏ అవసరం వచ్చినా అందరం మళ్ళీ వస్తాం, ఏం ఇబ్బంది లేదు. ఇవాళ మేము అందరూ అక్కడికి వచ్చామంటే కారణం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన బెంగళూరు నుంచి ఆయన ఇంట్లో సొంత కార్యక్రమం ఉన్నా కూడా వదిలేవాళ్ళు చేసుకుని రాత్రి మొన్న వచ్చి మళ్ళీ బయలుదేరి మళ్ళీ వచ్చేసారు. అదే చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా నీ విషయమైన రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా నీకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో తెలిసింది. నేను ప్రతిరోజు పేపర్లో అన్ని జిల్లాలలో పేపర్లు వచ్చాయి. నేను రోజు 7 జిల్లాలు పెడితే ఇష్యూ అనేది రోజు క్లోజ్ అయిపోతుంది. 3 రోజుల నుంచి మనం వచ్చేదాకా అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కావల్లో గిరిజన మహిళలకు అన్యాయం జరిగింది, వ్యవస్థ జరిగింది అనేది ఫుల్ టాపిక్. నీట్గా వచ్చింది. కచేరీ మిట్టాల ప్రాంతం ఫస్ట్ వీళ్ళు 41A కింద డబ్బులు ప్లాన్ చేశారు. అంతే. దానికోసం ఏం చేశాడంటే నేను డిఎస్పీతో మాట్లాడాను. డిఎస్పీ ఉన్నా అంటే కట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కావల్లో జరిగినటువంటి ఈ చర్యని పూర్తిగా ఖండిస్తూ ఇక్కడ జరిగిన విషయాలు ఇప్పటికే జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా, స్థానిక మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారి ద్వారా విషయాలన్నీ తెలుసుకొని నన్ను రాష్ట్ర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ముందుగా ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఈ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా, అలాగే మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చేసాం. జరిగిన ఉదంతం చూస్తుంటే చాలా చాలా దురదృష్టం. మహిళలకి అండగా ఉంటాం. ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే అదే ఆ నిందితులకి చివరి రోజు కావాలని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక గిరిజన మహిళ మీద గత నెల 19వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు కూడా నిందితుల్ని మీరు అరెస్ట్ చేయించలేదు. ఎవరు కాపాడుతున్నారు నిందితుల్ని? ఎవరు ధైర్యం చూసుకుని ఇవాళ ఆ నిందితులు ఇవాళ ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలని, ముఖ్యంగా గిరిజన మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇవాళ కేవలం రాజకీయ నాయకుల అండతోటి, కూటమి నాయకుల అండతోటి, స్థానిక శాసనసభ్యులు అండదండలతోటి ఇలాంటి దాడులు నిర్వహించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక గిరిజన మహిళని జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి లాగి వివస్త్రణ చేసి దారుణంగా కొట్టి హింసించడం అనేది ఇంతకన్నా దురదృష్టమైనటువంటి సంఘటన మరొకటి ఉండదు. అయినా కూడా ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సంఘటన జరిగి 19వ తారీఖు వెంటనే 24 గంటల్లోపు విచారించి గిరిజన మహిళల మీద దారుణంగా జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు ఫైల్ చేయాలి. కానీ కేసుని ఫైల్ చేయకుండా ఆ కేసుని తాత్సారం చేయాలని 41A కింద ఫైల్ చేసి కేసును నీరు కార్చే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలు ఈ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారో అప్పుడు పోలీసులకి అట్రాసిటీ యాక్ట్ కేసు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 26వ తారీఖున కేసు కట్టారు. వాస్తవానికి ఈ కేసును విచారించి కేసును ఫైల్ చేయవలసినటువంటి బాధ్యత, రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఒక డిఎస్పీకి ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ కేసు ఫైల్ చేశాడు. ఇప్పటికీ ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా నిందితులు బ్రహ్మాండంగా రోడ్ల మీద తిరుగుతున్నా కూడా నిందితుల్ని అరెస్టు చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఒక గిరిజన మహిళని కొట్టి అట్రాసిటీ యాక్ట్ కింద వచ్చే కేసును నీరుగార్చాలని
రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయాలి.